మరీ ఈస్టర్న్ కాదు, కొంచెం లిటిల్ బిట్ ఈస్ట్ కోస్ట్ విశాఖపట్నం వెళ్తున్నాం అనమాట. బట్ టుడేస్ డెస్టినేషన్ ఈజ్ నాట్ విశాఖపట్నం. ఫస్ట్ అయితే మేము అన్నవరం వెళ్తున్నాం. ఫ్రమ్ దేర్ విల్ బి హెడింగ్ టువర్డ్స్ విశాఖపట్నం. స్టే డెస్టినేషన్ పెట్టేసాం డైరెక్ట్గా. సో ఇట్స్ షోయింగ్ 8 hours 40 minutes. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి 9 hours బికాస్ ఒక లంచ్ బ్రేక్ కూడా తీసుకోవాలి. బట్ యా, we will not try to beat Google's time, but we will not try to waste much time as well. We are going in the Kushak. Last 2-3 times EMGని వాడేసామని ఈసారి దానికి రెస్ట్ ఇచ్చి కుషిబాని తీసుకెళ్తున్నాం. ఎస్, వీఆర్ ఇన్ జర్మన్స్. ఓఆర్ఆర్ దిగి కొంచెం ముందరకు వచ్చామన్నమాట. ట్రాఫిక్ చల్లబడింది, ట్రాఫిక్ కొట్టేసింది. ఇది ఇందాక నుంచి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇంకా దూరంగానే ఉంది. బ్రేక్లు ఇలా బ్రేక్లు వేసుకుంటూ లారీని మధ్యలోంచి ఇరుక్కుంటూ వెళ్తూ. ఇంత ట్రాఫిక్ ఉండకూడదండి హైవేల మీద, కష్టం. NH65 అన్నాడు, కష్టే. అరే వెళ్ళరా, ఓపెన్ అయింది. లక్కి చెప్పినట్టు చెప్పాను, అక్కడికి వెళ్దామన్నయ్యా. Anyway, so we are crossing the first toll from Hyderabad, the Hyderabad Vijayawada expressway అన్నాడు. But this is lags, the toll is lagging. కట్టబెడుతున్నాడు మాకు, దానికి అంటించి దుబ్బాడు. So the first toll of the journey is a bit lag, so little bit frustrated. All 15-20 cars. అక్కడ నుంచి ఏవైతే క్రాస్ చేసుకుంటూ వచ్చామో అన్ని మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయాయి ఒక్క టోల్లో. బట్ ఇట్స్ ఓకే. సో ఆఫ్టర్ క్రాసింగ్ 150 odd kilometers from home, we are crossing the second toll of this journey అనమాట. You hitted it, రే. దాన్ని కారు ఎప్పుడైనా ట్రై చేశాడు బ్రదర్. సో యా, సెకండ్ టోల్ ఆఫ్ ద డే. NH65 పైన వెళ్తూ ఎస్పెషలీ సూర్యాపేట క్రాస్ చేస్తూ 7లో ఆగిపోతే బాగోదని వచ్చేసామన్నమాట 7లోకి. ఇలాగా 140-145 అయిపోయింది టైం. సో ఆల్మోస్ట్ 2.5 hours వచ్చాము. ఇలా బ్రేక్ఫాస్ట్ తర్వాత 11కి స్టార్ట్ అయినట్టున్నాం హైదరాబాద్ నుంచి. సో ఇక్కడికి వచ్చేసరికి 2.5 hours పట్టింది. ఇక్కడ వెయిటింగ్ ఉందన్నారు. అసలు ఏదో ఒక మేళలా ఉంది మొత్తం జనం అంతా. అసలు ఫుల్ ప్యాక్ ఇట్ ఈస్. ఇంకా 10-15 minutes వెయిటింగ్ అన్నారు. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ 7లో ఆగుతున్న అలవాటు అయిపోయింది. సో ఈసారి కూడా అలాగే ఆగాం. యాస్, కానీ జనం ఈసారి చాలా ఎక్కువ ఉన్నారు, మేబీ బికాజ్ ఆఫ్ ద లాంగ్ వీకెండ్. ఆఫ్టర్ 15-20 minute వెయిట్ లోపలికి వచ్చాము సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మళ్ళీ ఇంకో 15 minutes వెయిటింగ్ అన్నారు. చాలా రష్గా ఉంది, చాలామంది. ఓకే కులర్ బ్రదర్ ఇస్ ప్లేయింగ్. సో ఇప్పుడు ఒక 15 minutesలో సింపుల్గా రొట్టి కర్రీ చెప్పేసుకున్నాం అనమాట. 15 minutesలో వస్తున్నాడు, లేట్ అయిపోతున్నది. లంచ్ అయిపోయాక డెజర్ట్స్ క్రీమ్ స్టోన్ నుంచి నటీ DBC తీసుకున్నాం అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్ లంచ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కార్ ఎక్కి తోలాలి. క్యాచ్ వేసింది కార్. ఇక్కడికి వస్తున్నాడు వాడు, ఎందుకో తెలియదు వాడు. The roads are so far so good. Thumbs up Telangana roads. We are successfully crossing the third toll of this journey అనమాట. ఫస్ట్ టోల్ బాగానే వెళ్ళాం, సెకండ్ టోల్ కార్ ఎగరేసాం, థర్డ్ టోల్ కూడా బాగానే వచ్చింది. థర్డ్ టోల్ ఆఫ్ ద డే క్రాసింగ్, ఆల్మోస్ట్ గోయింగ్ టు విజయవాడ నౌ. సో యా, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. వీఆర్ బ్యాక్ విత్ అన్ అప్డేట్. ఇందాకలే ఒక చిన్న స్ట్రెచ్ బ్రేక్లా తీసుకొని స్విచ్ అయిపోయామన్నమాట. విజయవాడ బైపాస్ ఎక్కేసాము. రోడ్స్ ఆర్ అమేజింగ్లీ గుడ్. క్రూజ్ పెట్టేసాం 100లో, అలా క్రూజ్ అవుతూ వెళ్తున్నాం అనమాట. రోడ్ అయితే ఇప్పటివరకు సూపర్ సో గుడ్. మధ్యలో ఇలాగ లిటిల్ బిట్ ఇలాగ బ్రేకర్స్లో వస్తున్నాయి, కానీ సూపర్ సో గుడ్. వచ్చేసింది డైవర్జన్ వచ్చేసింది. బట్ డైవర్షన్ వచ్చినా సరే మహారాష్ట్రతో పోలిస్తే దిస్ ఇస్ నథింగ్.
మహారాష్ట్ర అసలు అక్కడ గిల్లిడండ ఆడుకుంటున్నారు అనమాట మూసేసిన హైవే అదే డైవర్షన్ దగ్గర. సో విజయవాడ అయితే బైపాస్ చేస్తున్నాం. టైం 4:45 అయింది అండ్ వీఆర్ 300 kilometers ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ద ఎక్స్పెక్టెడ్ అరైవల్ టైమ్ ఈజ్ అట్ 8:45 అన్నాడు. ఈ బాయ్ ఎందుకు ఆపేసాడు ఇక్కడ? లెఫ్ట్ కాపుకోవాలి. బాయ్ లెఫ్ట్ కాకపోతే రైట్ మోస్ట్లో ఆపేసాడు అనమాట. ఎనీవేస్ ఇలాంటి వాళ్ళు ఆబ్వియస్లీ రోడ్ పైన తగులుతూనే ఉంటారు. వీఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమైజ్ ద మైలేజ్ బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంత పవర్ఫుల్ కార్ చేతిలోకి వచ్చాక మైలేజ్ అంటే కొంచెం ఓకే. I think we have almost crossed Vijayawada and on the way to Rajahmundry. Yeah. Hi guys. So after traveling 420 kilometers from Hyderabad, మనమైతే 8th toll gate దాటేస్తున్నాం. Oh, very nice. It's a smooth toll. So yeah, 420 kilometers దాటాం. సక్సెస్ఫుల్గా నాకు ఇచ్చిన తర్వాత మైలేజ్ అయితే పెరగడం జరిగింది అనమాట. ఫర్ చేంజ్ 16.4కి వచ్చింది. ఇక్కడ దారిలో టీ హౌస్ దగ్గర ఆగాము. వీఆర్ హ్యావింగ్ కాఫీ ఇన్ ద టీ హౌస్. టోల్ నంబర్ 8 కొవ్వూరు టోల్ ప్లాజా. సో మనం కొవ్వూరుకి వచ్చేసాము. పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. ఎప్పుడు వెళ్ళని సౌండ్లు వస్తున్నాయి. ఎందుకో తెలియదు. ఇక్కడ ఎవరెవరు నిల్చున్నారు. ఫ్రెండ్స్ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు టోల్ ప్లాజా దగ్గర. కాఫీ తాగాక మేబీ ఒక 10 minutes వచ్చి ఉంటాము. 5 minutes, 1 hour 40 more minutes టు గో అండ్ 87 kilometers లెఫ్ట్ అంట. డైవర్షన్ పెట్టే సింగిల్ లైన్ అయిపోయింది మళ్ళీ. ఓ మై గాడ్, ఐ హోప్ దిస్ ఇస్ నాట్ ఫర్ టూ లాంగ్. అట్లా చూస్తుంటే గోదావరి దగ్గరకు వస్తున్నామంట. యా మ్యాప్లో కనిపిస్తున్నది. హలో గైస్. సో టైం అయితే 8:35 అయింది. అన్నవరం అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక స్టే చూసామన్నమాట. సో రూమ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దామని చూసేసి ఇఫ్ దే ఆర్ గుడ్ ఇక్కడ దిగిపోయి ఫ్రెష్ అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే డిన్నర్ చేయాలన్నమాట. హాయ్ గైస్. సో సక్సెస్ఫుల్గా రూమ్ కూడా చెక్ ఇన్ చేసేసాము. ఇందాక ఫస్ట్ చూసిన హోటలే ఫైనల్ చేసామన్నమాట. సత్యదేవ్ రెసిడెన్సీ అని. బేసిక్గా మరీ దూరం కాదు, ఎంటర్ అవుతూనే ఉంది. ఒకటే ఒక్క బుక్ ఏంటంటే హాట్ వాటర్ లేవంట. సో రేపు పొద్దున్న మేము కోల్డ్ వాటర్తో స్నానం చేయాలి. యాక్చువల్గా ఇందాకలే మేము కింద బయట కార్ దిగాక నుంచి అనుకున్నాం అనమాట. అంత చల్లగా లేదే అనుకుని ఇప్పుడు మేము కూల్ వాటర్తో స్నానం చేస్తుంటే ఎందుకు చల్లగా ఉండదో చూడాలి ఇప్పుడు మేము. రూమ్ అయితే క్లీన్గానే ఉంది. దిస్ ఈజ్ ద రూమ్. సో ఇందాకలే రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి ఇప్పుడు డిన్నర్కి ఇక్కడ దగ్గరలో ఏదో ఉందంటే నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడాలి, టైం 9 దాటిపోయింది. సో ఏం అవైలబుల్ ఉంటాయి ఏముండవు ఏం తెలీదు. ఇక్కడే సత్యలక్ష్మి టిఫిన్స్లో ఇప్పుడే చెరో ప్లేట్లు. ఈరోజుకి డిన్నర్ అయిపోయినట్టే. 9:30 అయింది. ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్ళి పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ లేచి చల్లనీళ్ళతో స్నానం చేయాలి. చల్లనీళ్ళతో స్నానం చేశాక దర్శనానికి వెళ్ళాలన్నమాట. కార్లో వెళ్ళాలా బస్సులో వెళ్ళాలని చర్చించుకుంటున్నాము. అన్నయ్య బస్సు అంటే నేను కార్లో వెళ్ళిపోదాం అంటున్నాను. సో రేపు పొద్దున్న ఏమవుతుందో మీరే చూడండి. Hello guys, welcome back. We are back with an update. Today is day 2 and దర్శనం అయిపోయింది అన్నవరంలో. 11-12 అయిపోయింది. ఇప్పుడే అన్నవరం స్టార్ట్ అవుతూ ఉంటాం వైజాగ్. దారిలో చిన్న అంటే అనకాపల్లి మీద కాకుండా ఏం ఏరియా అది, ఎలమంచల్ మీద వెళ్తున్నాము. ఎలమంచల్ దగ్గర డివిజన్ తీసుకుని అచ్యుతాపురం మీద నుంచి వెళ్తున్నాము. We have a small work there, so we will be taking care of it and heading towards Visakhapatnam. So 2.5 hours పడుతుంది. సో
మోస్ట్ ప్రాబ్లీ విల్ ట్రై టు హ్యావ్ లంచ్ ఇన్ వైజాగ్. ఇఫ్ నాట్ మధ్యలో ఎక్కడైనా ఆగి తినేయాల్సి వస్తుందేమో. బట్ యా, సో ఫర్ సో గుడ్. దర్శనం బాగా అయింది. సో మళ్ళీ రావాలని అనుకుంటున్నాం అనమాట. ఫ్యామిలీ అందరూ రోడ్ ట్రిప్ చేయాలని చిన్న ఆశ. బట్ ఎంతవరకు కుదురుతుందో ఐ డోంట్ నో. సో యా, ఎనీవేస్ స్టార్ట్ అయితే అయిపోయాం మనవరం నుంచి. సో వీఆర్ క్రాసింగ్ ద ఫస్ట్ టోల్ ఫ్రమ్ అన్నవరం టు వైజాగ్ అనమాట. వెంపాడు టోల్ ప్లాజా ఉంది. సేఫ్ ఫస్ట్ టోల్ ఆఫ్ టుడే. లారీస్, బిగ్ లారీస్. సుశీల ట్రాన్స్పోర్ట్. హాయ్ గైస్, అచ్యుతాపురం నుంచి వెళ్దామని అనుకున్నాం కదా, డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. ద రోడ్స్ ఆర్ నాల్ టికెట్స్. ఓ మై గాడ్, అసలు ఎంత లిటరల్గా విలేజ్ నుంచి తీసుకెళ్తున్నది. సో లిటిల్ బిట్ ఉదర్ హోగా 34 minutes చూపిస్తున్నది. ఎంత 18 kilometers. నాట్ దట్ ఫార్, బట్ హైవే పైన వెళ్తున్న ఫీల్ అయితే లేదు ఫర్ షూర్. ఎందుకంటే ఈజ్ ఆల్ సింగిల్ లేన్. అండ్ ఇందాకల వరకు అయితే అటు ఇటు పొలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే మళ్ళీ లోపల ఇంకో డైవర్షన్ తీసుకున్నాం అనమాట. సో రోడ్ అయితే ఇప్పుడు కొంచెం డీసెంట్గానే ఉంది. ఇలా ఉన్నా సరే పర్వాలేదు, వీ కెన్ మేనేజ్. సో యా, దట్స్ అ క్విక్ అప్డేట్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మేము ముందు కలుస్తాను. బై ఫ్రెండ్స్. చిన్న పొలాల వారు బ్యాక్. ఇలాంటి రోడ్లు నడుపుతుంది చాలా మంచి ఫీల్ వస్తుంది. విలేజ్ ఫీల్స్. బస్సులో లేకపోతే ఇంకా బాగుండేది. బట్ మనం ఏంటో ఈరోజు పొద్దు నుంచి అన్ని బస్సు వెనకాలే పడుతున్నాం మనం. కొన్నిసార్లు అంతే, ఏమీ చేయలేము. Lot of traffic, man. హాయ్ గైస్. సో 3:40 అయిందని కొంచెం లేట్ అయింది కదా. సో తందూరి ఐటమ్స్ లేవన్నాడు. హాయిగా రోటీ కర్రీ తిందాం అనుకున్నాం. అది బుక్ అయిందనమాట. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మేము చూస్తూ. ఫస్ట్ అయితే ఒక సూప్ చెప్పాము. కట్ చేస్తే టైం అయితే 6:40 అయిపోయింది ఈవినింగ్. మేము చెక్ ఇన్ అయిపోయి రిలాక్స్ అయ్యాము కూడా, ఫ్రెష్ కూడా అయిపోయాము కొంచెంసేపు. యాక్చువల్గా ఈ రోజుకి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ వైజాగ్లో ఎక్కడ ఏం తిరుగుతున్నాం, ఎప్పుడు తిరుగుతున్నాం అదంతా నెక్స్ట్ వీడియో నుంచి చూడండి. సో అంటిల్ దెన్ hope you guys are liking this video. I'm not sure how the content is coming out to be, but anyways, so yeah, that's it for now. Catch you guys in the next video. Bye bye.